हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మీరు షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి చాలా మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. సో మీ వల్ల వాళ్ళు ఎంతో కొంత నేర్చుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే, ఈ వీడియోలో మనం సే, సేకి తో, వలన, కంటే, ద్వారా అనేటువంటి 4 మీనింగ్స్ ఉన్నాయి. ఈ సే నేను, నువ్వు, మీరు, మేము అనేటువంటి హిందీ సర్వనామాలతో వచ్చినప్పుడు దాని రూపం ఎలా ఉంటుంది, దాని మీనింగ్, ఒక వాక్యాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఓకే, మై ప్లస్ సే ముజ్సే, నాతో ముజ్సే, నా వలన ముజ్సే, నా కంటే ముజ్సే, నా ద్వారా ముజ్సే, నాతో మాట్లాడు, ముజ్సే బాత్ కరో. ఇప్పుడు నీ చూడండి, తూ, తూ అంటే నువ్వు. ఈ తూ అనేది మీకన్నా చాలా చిన్న వాళ్ళకి, చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళకి, లేకపోతే నౌకర్లు మన దగ్గర పనిచేసే వాళ్ళకి ఉపయోగించేది. జనరల్ గా దీన్ని నీచార్థక శబ్దం అని కూడా అంటారు. సో వీలైతే దీన్ని అవాయిడ్ చేసి తుమ్ అనే దాన్ని వాడటానికి ప్రయత్నించండి. తూ ప్లస్ సే తుజ్సే, నీతో తుజ్సే, నీ వలన తుజ్సే, నీకంటే తుజ్సే, నీ ద్వారా తుజ్సే, నీతో కలవాలనుకుంటున్నాను, తుజ్సే మిలనా చాహతా హూ. తుమ్ ప్లస్ సే తుమ్సే, నీతో తుమ్సే, నీ వలన తుమ్సే, నీకంటే తుమ్సే, నీ ద్వారా తుమ్సే, నేను నీతోనే మాట్లాడుతున్నాను, मैं तुमसे बात कर रहा हूं, मैं तुमसे बात कर रहा हूं, నేను నీతో మాట్లాడుతున్నాను. వహ్ ప్లస్ సే ఉస్సే, వహ్ అంటే అతను, ఆమె, అది. వహ్ ప్లస్ సే ఉస్సే, అతనితో ఉస్సే, అతని కంటే ఉస్సే, ఆమె కంటే ఉస్సే, ఆమెతో ఉస్సే, దానితో ఉస్సే, దానికంటే ఉస్సే, అతని వలన ఉస్సే, ఆమె వలన ఉస్సే, దాని వలన ఉస్సే. చూసారా ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో. నేను అతనితో సంతోషంగా ఉన్నాను, मैं उससे खुश हूं. యహ్ అంటే ఇతను, ఈమె, ఇది. యహ్ ప్లస్ సే ఇస్సే, ఇతనితో ఇస్సే, ఇతని కంటే ఇస్సే, ఇతని వలన ఇస్సే, ఈమెతో ఇస్సే, ఈమె కంటే ఇస్సే, ఈమె ద్వారా ఇస్సే, ఈమె వలన ఇస్సే, దీనితో ఇస్సే, దీనికంటే ఇస్సే,
దీని ద్వారా ఇస్సే, దీని వలన ఇస్సే. ఓకేనా? సో నాతో పాటు ఓరల్ చెప్పండి, వీలైతే మళ్ళీ ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. నాకు దీని వల్ల సహాయం దొరికింది, ముझे इससे मदद మిలి. నెక్స్ట్ వారు అంటే వే, వే వే ప్లస్ సే ఉన్సే, ఉన్సే వారితో, ఉన్సే వారి కంటే, ఉన్సే వారి ద్వారా, ఉన్సే వారి వలన, ఉన్సే వాటితో, ఉన్సే వాటి కంటే, ఉన్సే వాటి ద్వారా, ఉన్సే వాటి వలన, ఉన్సే. నేను వారిని ప్రశ్న అడిగాను, मैंने उनसे सवाल पूछा అంటే వారితో ప్రశ్న అడిగాను, ఉన్సే. వీరు అంటే ఏ ప్లస్ సే ఇన్సే, వీరితో, ఇన్సే వీరి కంటే, ఇన్సే వీటితో, ఇన్సే వీటి కంటే, ఇన్సే వీరి వలన, ఇన్సే వీటి వలన, ఇన్సే. నాకు వీరి వలన పుస్తకాలు దొరికాయి, मुझे इनसे किताबें मिली. మాతో हमसे, మా కంటే हमसे, మా వలన हमसे, మా ద్వారా हमसे. ఓకే, ఈవెన్ మనతో, మన కంటే, మన వలన కూడా हमसेనే వస్తుంది. మాతో ఏదైనా చెప్పు, हमसे कुछ कहो. మీరు आप, आप प्लस से आपसे, మీతో, आपसे మీ కంటే, आपसे మీ వలన, आपसे మీ ద్వారా, आपसे మీతో కలవడం నాకు ఆనందంగా ఉంది, मुझे आपसे मिलकर खुशी हुई. मुझे आपसे मिलकर खुशी हुई. ఇలా సర్వనామాలకి సే, తో, నుండి, వలన, కంటే అని మీనింగ్ వచ్చేటువంటి సే జోడించడం వలన మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి రూపాలు వచ్చాయి. ఓకే, సో जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.